మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి పరాభవాలు జరగకుండా, ఎటువంటి కష్టాలు రాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహము మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కలగాలని కోరుకుంటూ, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధిని సాధించాలని, సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలని కోరుకుంటూ, ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, సంవత్సర ఫలితాలను బట్టి ఎలాంటి పూజలు చేసుకుంటే సంవత్సరం అంతా అదృష్టము, ఐశ్వర్యము కలిసొస్తుందో, అలాగే పరాభవనామ సంవత్సరంలో ఏ నెలలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ వారాలు బాగా కలిసొస్తాయో, అలాగే ప్రత్యేకంగా పూజించాల్సిన దైవం ఎవరో, ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం పనిచేస్తూ ఉంది. సంవత్సరాంతం వరకు కూడా రాహుకేతువుల బలం కొంచెం తక్కువగానే ఉంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి చేస్తున్న పనుల్లో అప్పుడప్పుడు కొద్దిగా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సహనంతో ప్రతి పనిని చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. ఆదాయం ఉన్నప్పటికీ దానికి తగ్గట్లుగా ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించుకొని ఖర్చు చేయటం మంచిది. అలాగే బంధువర్గం వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్న విరోధాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీ బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు విరోధాలు రాకుండా సమయానుకూలంగా మాట్లాడుతూ ఉండండి. అలాగే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా ప్రేమపూర్వకంగా మాట్లాడినట్లయితే చిన్న చిన్న తగాదాలు ఏవీ లేకుండా మంచి అనుకూలత దాంపత్యంలో ఉంటుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో శ్రమతో కూడిన విజయాన్ని పొందగలుగుతారు. ఊహించని సంఘటనలు కొన్ని ఎదురైనప్పటికీ కూడా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కొని అంతిమంగా మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే చేస్తున్న పనుల్లో కొంచెం బద్ధకం ఉంటుంది, ఉత్సాహం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో ఏలినాటి శని దోషం వల్ల ఆ బద్ధకం ఉండటం, ఉత్సాహం తక్కువగా ఉండటం ఇటువంటివి వచ్చినప్పుడు తప్పకుండా ఉత్సాహాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. బద్ధకాన్ని విడిచిపెట్టి ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు ప్రతి పనిలో కూడా మంచి విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మేషరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మానసికంగా అప్పుడప్పుడు కొన్ని ఆందోళనకర పరిస్థితులు ఎదురైనప్పటికీ సాధ్యమైనంత వరకు మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. జ్ఞాపక శక్తి అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది. అటువంటప్పుడు జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించటం మంచిది. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం ఉండటం వల్ల రాహుకేతువుల బలం అనేది ఈ సంవత్సరంలో చాలా వరకు తక్కువగా ఉండటం వల్ల శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ దైవాన్ని ప్రార్థించినట్లయితే పరాభవనామ సంవత్సరం మొత్తం చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరంలో ఒక్కొక్క రంగం వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిస్తే, మేషరాశి విద్యార్థులను తీసుకుంటే కష్టపడి చదివితే ఖచ్చితంగా మంచి ర్యాంకులు వస్తాయి. కష్టపడి చదవకపోతే మాత్రం ఊహించిన ర్యాంకులు రావు. కాబట్టి విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎల్లప్పుడూ ఎక్కువగా కష్టపడి చదవాలి. అప్పుడే మేషరాశి విద్యార్థులకు మంచి ర్యాంకులు రావటం, కావలసిన కాలేజీల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ సీట్లు రావటం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే, మేషరాశి ఉద్యోగస్తులు దూకుడుతనాన్ని తగ్గించుకొని పై అధికారులతో అనుకూలంగా ఉన్నంత కాలం ఎటువంటి సమస్యలు ఉండవు. అలా కాకుండా దూకుడుతనాన్ని పెంచుకుంటే మాత్రం
అప్పుడప్పుడు అధికారులతో చిన్న చిన్న తగాదాలొచ్చే అవకాశాలున్నాయి. అయితే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితులు మేషరాశి ఉద్యోగస్తులకి ఈ పరాభవ నామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. శ్రమ ఎక్కువుంటుంది. అయినప్పటికీ ఖచ్చితంగా శ్రమకు తగిన విజయాలు అందిపుచ్చుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే కష్టే ఫలి అన్న సూక్తిని మేషరాశి ఉద్యోగస్తులు గుర్తుపెట్టుకోవాలి. నిరుద్యోగులు కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటప్పుడు బాగా ప్రయత్నం చేయాలి. ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అవ్వాలి. కష్టపడి అన్ని విషయాలు నేర్చుకొని ఇంటర్వ్యూలకు వెళితేనే కొత్త ఉద్యోగాలు నిరుద్యోగులకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉద్యోగ రంగాన్ని పరిశీలిస్తే శ్రమతో కూడిన విజయాలు, కష్టంతో కూడిన ఫలితాలు లభించడానికి అవకాశాలు ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యవసాయదారుల విషయానికొస్తే వ్యవసాయదారులకి పంట చేతికి రావటం అనేటటువంటిది వస్తుంది కానీ కొంచెం ఆలస్యంగా వస్తూ ఉంటుంది. సహనంతో వ్యవహరిస్తూ ఉండాలి. ఖర్చులు కూడా అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. సాధారణమైనటువంటి ధనలాభం వ్యవసాయదారులకు కనిపిస్తుంది. అప్పులు మాత్రం పెద్ద స్థాయిలో అవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు వ్యవసాయదారులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా మేషరాశి వ్యాపారస్తుల విషయానికొస్తే ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వ్యాపారస్తులు పెట్టుబడులు ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఇనుముకు సంబంధించి, యంత్ర పరికరాలకు సంబంధించి, రియల్ ఎస్టేట్‌కు సంబంధించి వ్యాపారాలు చేసేవాళ్ళు మాత్రం ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించి తీసుకోండి. అలాగే ఇనుము, యంత్ర పరికరాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా కొంచెం తక్కువ మొత్తంలోనే పెట్టుబడులు పెట్టడం మంచిది. మిగిలిన వ్యాపారాలు మాత్రం చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మేషరాశి వాళ్ళు చక్కటి అనుకూల ఫలితాలు పొందవచ్చు. వ్యాపారస్తులు లాభాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే క్రీడాకారులు, కళాకారులు వీళ్ళ విషయానికొస్తే మేషరాశి వాళ్ళకి ఎంత ప్రతిభ ఉన్నా కూడా ఆ ప్రతిభ కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. సహనంతో వేచి చూడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. సినీ నిర్మాతలకు పెట్టుబడికి తగిన ఆదాయం మాత్రమే వస్తుంది. అద్భుతమైన లాభాలు కాకుండా సాధారణ స్థాయిలో లాభాలుంటాయి. కళాకారులకు గానీ, అదేవిధంగా క్రీడాకారులకు కానీ శ్రమతోనే విజయాలు ఈ పరాభవనామ సంవత్సరంలో వస్తాయి. అదేవిధంగా మేషరాశి కాంట్రాక్ట్‌దారుల విషయానికొస్తే కాంట్రాక్ట్‌దారులకి పనులనేవి కొంచెం ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. సహనంతో వ్యవహరిస్తూ ఉండాలి. బిల్లులు కొద్దిగా ఆలస్యంగా వసూలవుతూ ఉంటాయి. కష్టపడి మీ పని మీరు చేసుకొని వెళుతూ ఉన్నట్లయితే తప్పకుండా చివరగా బిల్లులు వసూలయ్యే సూచనలున్నాయి. అలాగే రాజకీయ రంగం విషయానికొస్తే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రధానంగా మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను పెంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవటంలో కొంచెం ఆలస్యం అవటం వల్ల ప్రజల్లో పలుకుబడి తగ్గే అవకాశం ఉంది కాబట్టి మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ప్రధానంగా మేషరాశి స్త్రీల విషయానికొస్తే మేషరాశి స్త్రీలు తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. కాలయాపన జరుగుతుంది. అయినప్పటికీ కార్యసిద్ధి మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. సహనంతో ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆహార నియమాలు మేషరాశి స్త్రీలు పాటించాలి. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చికాకులు వచ్చినప్పటికీ అవన్నీ కూడా సమయానుకూలంగా తొలగింపజేసుకుని అంతిమంగా అన్యోన్య దాంపత్య జీవితాన్ని పొందవచ్చు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో విజయం రావటం కొంచెం కష్టంగా ఉంటుంది. మేషరాశి స్త్రీలు ఉద్యోగస్తులు ఎవరైనా సరే కష్టే ఫలి అన్న సూక్తిని నమ్ముకోవాలి. మేషరాశి స్త్రీలు ఉద్యోగ రంగంలో ఎంత కష్టపడితే అంత అద్భుత ఫలితాలు వస్తాయి. కాబట్టి మేషరాశి స్త్రీల ఫలితాలు ప్రధానంగా పరిశీలిస్తే మాత్రం సహనంతో వ్యవహరించాలి, కష్టంతో పనిచేయాలి. అప్పుడే అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ప్రధానంగా మేషరాశి అంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, అలాగే భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి కింద వస్తుంది. కాబట్టి అశ్విని నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన నెలలు కలిసొస్తాయి. మార్చి, జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ 2027 ఫిబ్రవరి, మార్చి నెలలు అశ్విని నక్షత్రం 4 పాదాల వాళ్ళకి అనుకూలం. అలాగే భరణి నక్షత్రం 4 పాదాల వాళ్ళకి మార్చి, జూన్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, అదేవిధంగా 2027 మార్చి నెల ఇవి అనుకూలం.
ఇంకా కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో ప్రధానంగా మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ 2027 మార్చి నెలలు అనుకూలము. అలాగే నక్షత్రాల పరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఖ్యలు కూడా కలిసొస్తాయి. అశ్విని నక్షత్రం 4 పాదాల వాళ్ళకి 1, 4, 5, 9 ఈ పరాభవ నామ సంవత్సరంలో అదృష్ట సంఖ్యలు. భరణి నక్షత్రం 4 పాదాల వాళ్ళకి 4, 6, 7, 9 ఈ సంవత్సరం అనుకూల సంఖ్యలు. కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి 3, 4, 5, 9 ఈ సంవత్సరం అనుకూలమైన సంఖ్యలు. అలాగే వారాల పరంగా తీసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆది, గురు, శుక్రవారాలు అదృష్ట వారాలుగా చెప్పాలి. భరణి నక్షత్రం 4 పాదాల వాళ్ళకి సోమ, బుధ, గురువారాలు అదృష్ట వారాలుగా చెప్పుకోవాలి. కృత్తికా నక్షత్రం 4 పాదాల వాళ్ళకి బుధ, శుక్ర, శనివారాలు అదృష్ట వారాలుగా చెప్పుకోవాలి. అలాగే అశ్విని నక్షత్రం 4 పాదాల వాళ్ళు, భరణి నక్షత్రం 4 పాదాల వాళ్ళు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళు అందరూ కూడా ఈ సంవత్సరం ప్రధానంగా ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి ఎక్కువ శాతం ఈ పరాభవ నామ సంవత్సరంలో రాహుకేతువులు యోగించట్లేదు కాబట్టి శనికి, రాహువుకి, కేతువుకి ఉగాది తర్వాత జపాలు చేయించుకొని దానాలు ఇవ్వండి. శని ప్రీతి కోసం నల్ల నువ్వులు, రాహువు ప్రీతి కోసం మినుములు, కేతు ప్రీతి కోసం ఉలవలు కేజింబావు చప్పున జపాలు పూర్తయ్యాక దానం ఇవ్వండి. అలా శని, రాహు, కేతు బలాన్ని పెంచుకుంటే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు పఠించుకోవాల్సిన స్తోత్రాలు కనకధారా స్తోత్రము, దాంతో పాటుగా సంకటనాశక గణేష స్తోత్రం. ఈ 2 స్తోత్రాలు ప్రతిరోజు కూడా చదవటం లేదా వినటం ద్వారా మేషరాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఏ పనిలోనైనా సహనంతో వ్యవహరించాలి. అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కష్టే ఫలి అన్న సూక్తిని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు పరాభవ నామ సంవత్సరం మొత్తం ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఆలస్యంగా అయినా సరే మేషరాశి వాళ్ళు మంచి విజయాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూసుకోవాలి. గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశిని బట్టి కానీ లేదా మన పేరులో మొదటక్షరాన్ని బట్టి వచ్చే నామరాశిని బట్టి కానీ ఫలితాలు చూసుకుంటే దాన్ని గోచారం అంటారు. అంటే ఎప్పుడైనా సరే దినఫలాలు కానీ, వార ఫలాలు కానీ, మాస ఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ రాసుల పరంగా మనం చూసుకునే దాన్ని గోచారం అంటారు. ఈ గోచారం అనేది ఎవరికైనా 40% మాత్రమే పనిచేస్తుంది. మిగిలిన 60% వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఈ వ్యక్తిగత జాతకాన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఉన్నప్పుడు, పుట్టిన సమయం ఉన్నప్పుడు, పుట్టిన ప్రదేశం ఉన్నప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్‌ను బట్టి ఒక జాతక చక్రం వస్తుంది. దాన్నే జన్మ కుండలి అంటారు. ఈ జన్మ కుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాల్లో ఉంటాయి. జన్మ కుండలి బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రహం మహాదశ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జన్మ కుండలిలో ఏ గ్రహం మహాదశ నడుస్తోంది అనే దాన్ని బట్టి కూడా ఫలితాలు చూసుకోవాలి. వీటినే గ్రహచార ఫలితాలు అంటారు. జన్మ కుండలిలో గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయని జ్యోతిష్కుల చేత చూపించుకోవాలి. ఆ ఫలితాలను గ్రహచార ఫలితాలు అంటారు. ఇవి 60% ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు ఏ రాశి వాళ్ళకైనా సరే కొద్దిగా వ్యతిరేక ఫలితాలుంటే ఆ రాశి వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్కుల దగ్గర చూపించుకోండి. దాని ప్రభావం 60% పనిచేస్తుంది. ఈ సంవత్సర ఫలితాల ప్రభావం 40% మాత్రమే పనిచేస్తుంది. సంవత్సర ఫలితాలు అందరికీ అద్భుతంగా ఉన్నప్పుడు వ్యక్తిగత జాతకం కూడా అద్భుతంగా ఉంటే ఫలితాలు ఇంకా అద్భుతంగా రెట్టింపుగా వస్తాయి. ఒకవేళ సంవత్సర ఫలితాలు సాధారణంగా ఉన్నా, సంవత్సర ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నా, వ్యక్తిగత జాతకంలో అద్భుతంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలే వస్తాయి. సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్నా, వ్యక్తిగత జాతకం అంత బాలేనప్పుడు మాత్రం అప్పుడప్పుడు చిన్న ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా గోచార ఫలితాలను బట్టి భవిష్యత్తు ఉండదు.
అంటే పూర్తిగా సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికీ భవిష్యత్తు ఉండదు. ఇది కేవలం 40% మాత్రమే. మిగిలిన 60% ఫలితాలు వ్యక్తిగత జాతకం బట్టి, గ్రహచార ఫలితాలను బట్టి ఉంటాయి గాబట్టి, ఎవ్వరూ గూడా ఈ సంవత్సర ఫలితాలలో ఎక్కడైనా ప్రతికూలత ఉంటే దిగులు పడకండి. వ్యక్తిగత జాతకం బావుంటే మీకు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలను బట్టి ఈ ప్రత్యేకమైన జపాలు చేయించుకోవటం, దేవాలయ దర్శనం చేసుకుంటే మీకు చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలున్నా వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో గ్రహచార ఫలితాలు కూడా వ్యతిరేకంగా ఉన్నట్లయితే అటువంటప్పుడు జ్యోతిష్కులు సూచించేటటువంటి ప్రత్యేకమైన పూజలు గాని, పరిహారాలు గాని చేసుకోండి. అప్పుడు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులను తెలుసుకోవాలన్నా, గ్రహచార ఫలితాలు, గోచార ఫలితాలు, గ్రహ దోషాలు, వాటి నివారణోపాయాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.